నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను సర్తాజ్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం 4 గంటల నుండి మహిళలు ప్రజల ఇంటి ముందు తులసి గద్దెల వద్ద దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం సమీపంలోని ఆలయాల్లో దీపాలు వెలిగించి ఆలయంలో హారతులు అర్పిస్తున్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వేములవాడ శ్రీశైలం పంచారామ క్షేత్రాలు వంటి దేవాలయాల దగ్గర నదుల్లో భక్తులు పవిత్ర స్నానాలు చేసి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు గోదావరి కృష్ణముకు పసుపుతో గౌరమ్మను తయారు చేసి వదులుతున్నారు ఇక అరటి దొప్పలతో దీపాలను పెడుతున్నారు అనంతరం ఆలయాల ప్రాంగణంలోకి చేరుకుని దీపాలను వెలిగిస్తున్నారు భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లాలోని శివాలయాలన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు వీరికి తోడు అయ్యప్ప భక్తులు కూడా రావడంతో మరింతగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి తిరుపతి కాశీబుగ్గ సంఘటన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు నంది సర్కిల్ నుంచి కపిల తీర్థం వరకు బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేశారు పోలీసులు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా భారీ సంఖ్యలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్న పరిస్థితి ముఖ్యంగా తిరుపతిలోని కపిల తీర్థంలో భారీ ఎత్తున భక్తులు తెల్లవారుజామునే స్వామివారి ఆలయానికి చేరుకొని ఏదైతే సమీపంలో ఉన్న జంగిల్ బుక్లో దీపాలు వెలిగించి ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారు గతానికి విభిన్నంగా ఈసారి పుష్కరిణి వద్ద భక్తులతో దీపాలు వెలిగించకుండా కేవలం జంగిల్ బుక్లో ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆలయంలోకి వచ్చే భక్తులు ఎక్కడా నిలబడకుండా నేరుగా స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వెళ్ళే విధంగా మొదటిసారి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు ఇందుకోసం ఏదైతే ఇటు కపిల తీర్థం సర్కిల్ నుంచి నంది సర్కిల్ నుంచి బారికేడ్లు ఏర్పాటు చేసి లోపలికి భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో ఈ ఏరియా సిఐ కిషోర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాను సార్ చెప్పండి ఈసారి తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ పెరిగింది ఎలాంటి చర్యలు తీసుకున్నారు గుడ్ మార్నింగ్ అండి మా తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సార్ ఆదేశాల మేరకు వారు విజిట్ చేసి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో క్లియర్గా సపరేట్ డివైడ్ చేయడం జరిగింది ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడే కానీ కలవకుండా అంటే మనకి ఎక్కడైనా ఇప్పుడు గత సంఘటనలు చూసుకుంటే గుళ్ళల్లో వచ్చిన ప్రతి ఇష్యూ ఎంట్రీ ఎగ్జిట్ ఒకే చోట ఉండడం వల్లనే జరగడం జరిగింది కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంట్రీని ఎగ్జిట్ని కంప్లీట్ డివైడ్ చేయడం జరిగింది మోరోవరు వాటర్ ఫాల్స్ కంపల్సరీ కార్తీక మాసంలో స్నానాలు చేసేదానికి వస్తూ ఉంటారు అధిక మొత్తంలో కానీ ఇప్పుడు ఉన్న వర్షాలకి సేఫ్టీ మెజర్ కంటే 1 ఫీట్ ఎక్కువ ఉండడం వల్ల స్నానాలకు అలో చేయట్లేదు ఆ 1 ఫీట్ తగ్గితే మళ్ళీ స్నానాలకు అలో చేస్తారు మోరోవర్ దీపాలు కూడా సపరేట్ ఎక్కువ అంటే నాగుల దగ్గర అలో చేసే వల్ల అది చాలా కంజెస్టెడ్గా ఉంది ఎక్కువ మంది పట్టరనే ఉద్దేశంతో ఫారెస్ట్ వాళ్ళని ఒప్పించి జంగిల్ బుక్ మరియు పరిసర ప్రదేశాల్లో ఎక్కువ ప్లేస్లో దీపాలు వెలిగించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనితో ఎంతమంది మనం ఎక్స్పెక్టేషన్ 50,000 అండ్ అబోవ్ అనుకుంటున్నాం ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీ ప్యాసేజు ఎంట్రీ ఎగ్జిట్ క్లియర్గా ఉండడం వల్ల ఎలాంటి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శన ఏర్పాట్లు కల్పించే ఏర్పాట్లు చేయడం జరిగింది ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు భక్తులు 2:30కి అభిషేకంతో స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి దర్శనాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మీరు సాయంత్రం ఎంతవరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు అంటే మధ్యలో మనకు 12 నుంచి 3 వరకు అన్నకూటోత్సవం ఉంది 3 నుంచి 6 వరకు దర్శనాలు 6 నుంచి 7 వరకు మళ్ళీ అన్నప్రసాదం కోసం ఒక బ్రేక్ ఉంటుంది 7 నుంచి 9 వరకు ఆ టైంలో ఎక్కువ హెవీగా ఉంటుందని ఏర్పాటు చేసి అందుకే ఎక్కువ మందిని మా ఎస్పీ గారు 120 మెంబర్స్తో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఓకే టీటీడీతో పాటు అటు స్థానిక పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయడం వల్ల భక్తులు నేరుగా ఇటు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలుగా చర్యలు తీసుకున్నారు మనం చూడవచ్చు క్యూ లైన్లో కూడా భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్ళిపోతున్న పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఇటు ప్రత్యేకంగా ఫారెస్ట్ ఏరియాలో ఒక ప్రాంతాన్ని ఫారెస్ట్ వారి అనుమతితో జంగిల్ బుక్ ఏరియాలో దీపాలు వెలిగించారు గతంలో ఏదైతే పుష్కరంలో స్నానాలు ఆచరించి ఆ ప్రాంతంలో రద్దీగా ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరు తోసుకుంటూ దీపాలు వెలిగించే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సాఫీగా భక్తులు దీపాలు వెలిగించిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు మనం చూడవచ్చు ఖాళీగానే
ఏదైతే భక్తులు దీపాలు వెలిగించే చోట రద్దీగా ఉన్నప్పటికీ దర్శనం చేసుకునే చోట మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఫ్రీగా క్యూ లైన్లో వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ విధంగా చేయడం వల్ల ఒక భక్తులు వెళ్ళడానికి ఒక దారి, బయటికి రావడానికి ఒక దారి ఏర్పాటు చేసినారు. ఇందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు దర్శనానికి వెళ్తున్నారంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ పడకుండా చర్యలు తీసుకున్నాం, అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదేవిధంగా సాయంత్రం మధ్యలో 3 గంటల పాటు ఏదైతే అన్నాభిషేక కార్యక్రమం ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఒక 3 గంటల పాటు దర్శనాన్ని ఆపివేసిన పరిస్థితి. ఆ తర్వాత రెగ్యులర్గా దర్శనం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు, గతంలో ఏదైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ పుష్కరిణి ప్రాంతం పూర్తిగా కిటకిటలాడేది. ప్రస్తుతం మాత్రం కేవలం భక్తుల్ని అక్కడికి అనుమతించకపోవడం, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి ఎవరిని అనుమతించలేదని అధికారులు చెప్పడంతో బయటనే దీపాలు వెలిగించి ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న పరిస్థితి. శివ కేశవులకు తేడా లేదని చెప్పి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇటు వైష్ణవాలయాలు కూడా జిల్లాలో కిటకిటలాడిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా అటు శైవాలయాలతో పాటు ఇటు విష్ణు ఆలయాల్లో సైతం ఇదే విధమైన భక్తులు రద్దీ ఉండడంతో అన్ని చోట్ల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు శ్రీకాళహస్తి, సురుట్లపల్లి పల్లికొండేశ్వర స్వామితో పాటు తలకోన సదాశివాలయం, అదే మదనపల్లిలోని మడికయ్యల శివాలయంతో పాటు ఇతర చోట్ల కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఈ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. దీంతో పూర్తి స్థాయిలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇదే విధంగా అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు మీరు నమ్మవద్దండి, పూర్తిగా నిజాలు తెలుసుకుని ఆలయానికి రండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనాన్ని చేసుకోండి అంటూ పోలీసులు ఏదైతే నిన్నటి నుంచి తమ సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నారు. దీంతోపాటు ప్రతి ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాము, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాము అని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా తెలిపే పరిస్థితి. మొత్తం మీద చూస్తే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏదైతే ఎలాంటి తొక్కిసలాటలు కానీ అవాంఛనీయ సంఘటనలు కూడా చర్యలు జరగకుండా పూర్తి స్థాయిలో అటు పోలీస్ యంత్రాంగంతో పాటు టీటీడీ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. రాత్రికి గరుడ వాహనం పైన తిరుమలలో శ్రీవారు విహరించనున్నారు. కార్తీక పౌర్ణమి గరుడ వాహన సేవలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో మాడవీధుల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రతను టీటీడీతో పాటు పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు వైష్ణవ శైవాలయాలు అనే తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకొని 4:30 గంటల నుంచి దర్శనాలకు చేసుకొని దీపాలు వెలిగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి కపిలతీర్థం నుంచి.